చలో బిర్యానీ, ఒస్కోట్ బిర్యానీ, శకలక, బూమ్ శకలక, ఏబిసిడిఎఫ్. బాగున్నావా? ఎవరికైనా జలుబు చేస్తా అండి, చెవులు పనిచేయ చూడు, అలాంటి వాడు వచ్చాయి కదా, చెవులు గివులు అన్నీ నవరంధ్రాలు ఓపెన్ అవుతాయి. చెవులు గివులు అన్నీ నవరంధ్రాలు ఓపెన్ అవుతాయి. హలో బ్రదర్స్, అది చెప్పాం కదా, దేవనహల్లి మనం హొస్కోట్కి వెళ్తున్నాము. లొకేషన్ కూడా పెట్టాము, చూడొచ్చు మీరు. మళ్ళీ ఒకసారి పెట్టమంటే పెడతా. బ్యాక్ వెళ్ళాం. యువర్ లొకేషన్ నియర్ డౌన్ వచ్చి హొస్కోట్. స్టార్ట్ కొట్టాము. 3 కిలోమీటర్లు స్ట్రైట్ వెళ్ళండి, అంటే స్టేట్ హైవే, అంటే బెంగళూరు హైవేలో వెళ్తే తర్వాత 27 కిలోమీటర్లు ఉంది హొస్కోట్కి. ఎందుకు హొస్కోట్ వెళ్తున్నాం తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాం కదా వీడియోలో. ఫ్యామిలీతో కలిసి 4 AM బిర్యానీ కోసం. చలో బెంగళూరు, చలో హొస్కోట్ చెప్పనా, చలో చలో హొస్కోట్, చలో 4 AM బిర్యానీ చెప్పనా. యశ్ 4 AM చెప్పనా, 4 AM బిర్యానీ, 4 AM బిర్యానీ. చలో చలో చలో. బిర్యానీ కావాలా? బిర్యానీ డబ్బులు కొందేతాయి రే. ఎంత ఉంది? 100. తర్వాత యశ్ నీ దగ్గర ఎంత ఉంది నాన్న? 500 ఉందా? ఓకే చలో చెప్పు. చలో 1100. చలో చలో. కొంతసేపు ఉంటే హొస్కోట్ వెళ్తాం. హొస్కోట్ వెళ్ళిన తర్వాత 4 AM బిర్యానీతో మళ్ళీ షార్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఏం తింటావు? బిర్యానీ తింటావా? బిర్యానీ తింటావు? ఏం తింటావా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ? ఏం కావాలా యశు? నీకేం కావాలా? మటనా చికెనా? మటనా? యాది నల్లమాకపోతుంది. మటన్ బిర్యానీనా? ఓకే సరే 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 సరే. హొస్కోట్ 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 వెళ్ళిపోయి హొస్కోట్. మధ్యలో బండి ఉన్నా సరే, ఇటు అటు పోవాలా. లొకేషన్ మనకు అంత తెలియదు కాబట్టి మనం వీడియోలో పడిపోయినాం, లొకేషన్ మిస్ అవుతుంది. ఇట్టా పోయి అట్టా పోయి ఒకలా దూరాల. లెఫ్ట్ 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 లెఫ్ట్, తర్వాత టేక్ రైట్. ఏం చెప్పలేదు, సౌండ్ లేదు దీనికి, స్లోగా. ఓకే, కెంపిగూడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రైట్కి పోతే ఆ ఎయిర్పోర్ట్ నుంచి మనం పోతున్నాం ఇప్పుడు. కెంపిగూడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి. ఎయిర్పోర్ట్ అయితే భలే ఉంది, అది కూడా వీడియో ఫొటోస్ దీంట్లో ఉన్నాయో లేవో చూడాలి. వచ్చినా పంపించు, ఫొటోస్ పంపించలే, లేదు ఫొటోస్ రాలా, మళ్ళీ యాడ్ చేస్తాం. ఎంపీ కూడా ఇంటర్నేషనల్. యశో యాడ్ నుంచి పోతున్నాను మనం, ఎయిర్పోర్ట్ నుంచి బిర్యానీ కోసం. బిర్యానీ కోసం పోతున్నా. 300 మీటర్స్ స్ట్రైట్ వెళ్ళి నేషనల్ హైవే ఎక్కాలంట. ఎక్కిన తర్వాత 24 కిలోమీటర్స్, 24 కిలోమీటర్స్లో 4 AM బిర్యానీ రీచ్ అవుతాం. ఫస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం, ఎయిర్పోర్ట్ చూసుకున్నాం. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ హొస్కోట్. ఎంపీగూడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ హొస్కోట్. నల్లిబొక్కలో నుంచి, అదే బొమ్మనల్లి. నిజంగానే వెసుకుపోతున్నా మామూలుగా నమ్మకం రాలా 4 AM బిర్యానీ అంటే. ఆడ 4 AM ఉంటుందా లేదా? ఇప్పుడు టైం ఎంత ఆడ? 2:11 అదే 2:11 అమ్మా. బిర్యానీ ఏం బిర్యానీ? చికెన్ బిర్యానీ.
మటన్ బిర్యానీ ఓన్లీ. నీకు మటన్ బిర్యానీ కావాలా? నాకు బీరు వద్దు. ఎట్ట మళ్ళా బీరు కావాలి కొడుకు? యశో బీరు కావాలన్నా? బీరు వద్దు. లక్కీ డాడీకి లక్కీ మీరు వద్దు. ఏం లేదు ఆడ. ఈ టోల్ గేట్లకు లెక్క కట్టలేకను ఇప్పుడు ఎన్ని కూడా టోల్ గేట్లు తగిలినావు. టోల్ గేట్ ఇంకో ఫోన్లో లైవ్ పెట్టామన్నమాట. యూట్యూబ్లో లైవ్ చల్తుంది. యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా, 11018 1ONE1TURN18 డైరెక్ట్ సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట మన ఛానల్లో. స్పీడ్ 0 చూపిస్తుంది, 80 పోతా అంటే. ఎందుకు అర్థం చేయకూడదున్నట. ఏం వామిటింగ్ వస్తుందా? దీనికి ఉండే ఘాటుకి దీని తక్క. అబ్బా అది చికెన్ కబాబ్ అన్నారు, చికెన్ పొగడా. కానీ ఇది మటన్ అన్నారు. కానీ ఒక మొక్క వచ్చింది, ఇదేమో దొక్క, ఇదేమో ముక్క, దాని ఎక్క. ఏం ఎక్కలే. అన్న మాత్రము దాల్చిన చెక్క, లవంగాలు, ఆ పువ్వా గివ్వు అంటారు, వేసి ఎక్కి పరిగినది. ఏమన్నా ఇట్లాగా గిలాట్లకు పోతే ఈ అన్నం తినే అంత ఎక్క తింటే తెలుగు చేయాల్సిందే. ఒక్క బిర్యానీ 2 తినచ్చు. మ్యాక్సిమం ఒక 2 బిర్యానీ తీసుకుంటే 3 తినచ్చు అంతేలే. 2 బిర్యానీ మళ్ళా బలంగా ఉంటే కన్నా 3 తినచ్చు. 299 రూపాయలు బిర్యానీ, ఒసుకోట బిర్యానీ, ఒసుకోట దమ్ బిర్యానీ. ఒకరు కారం మాత్రం అబ్బా కష్టమే. బాబు తినే ఎగుడు అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. మా బాబు తిని నీళ్ళు తాగుతాడు. పెరిగి చెట్టు అట్టే ఉంది, అది అట్టే ఉంది. ముక్కలే అన్నమేమో కంపడు ఉంది, ముక్కలేమో చేతికి కూడా లేవు. 2-3 ముక్కలు. నాకైతే 2 ముక్కలు పడినాయి ఒక ప్లేట్లో. ఇదెంత దారుణం స్వామి అనిపించింది. ఇది ఒక ముక్క వచ్చింది, పట్టుకో ముక్క. నేను మా చేదో కొంచెం తీసుకుంది. ఏం చేద్దాం? ఒసుకోట బిర్యానీ. ఇద్దరు చెవులు పోతానే రా. 200 కిలోమీటర్లు, 3000 పెట్రోల్ పక్క. ఓకే, హ్యాపీ. చెవులోంచి కారం వస్తుంది అన్న బాబు. అదొక 3, ఇదొక 1600 అయింది. 4 బిర్యానీ, 3 చికెన్, మొత్తం 1600. ఓకే, హ్యాపీ. అన్నం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. డుమ్ము బా. నా 5 స్టార్ బిర్యానీ ఉంటుంది అనుకున్నా, 7 స్టార్ కారం చూపించారు. ఈ రష్కి, కార్ల రష్కి 5 స్టార్ ఆడబోలం. ఒస్కోట్లో 5 స్టార్ రెస్టారెంట్ కూడా ఆడబోలం. ఫుడ్ కాదండి, ఫుడ్ కాదు, ఈ పార్కింగ్కి. ఇది ఎక్కడ ఎంత ఉంది పార్కింగ్? ఎక్క ఎంగితే అట్టే లోపల బండి నిండా మనుషులు నిండా మందు, విందు చిందు. వాడు ఎక్కనగా